నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ శ్రీరామనవమి సందర్భంగా ఆద్య టీవీ ప్రేక్షకులకు నవమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే మన ప్రేక్షకులందరికీ ఆద్య టీవీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు, ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులు ఎప్పుడు ఇలాగే ఉండాలని, వారికి సర్వశుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పమ్మా. రామారావు గారు, ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మనం టాలీవుడ్ లో ఉన్న శ్రీరాముల గురించి మాట్లాడుకుందామండి. రైట్, రామారావు గారు రాముడి పాత్ర వేశారు, శోభన్ బాబు గారు రాముడి పాత్ర వేశారు, హరినాథ్ గారు రాముడి పాత్ర వేశారు. అంటే మనం డిఫరెంట్ గా ఈ సినిమాల్లో కొంతమందిని మనం శ్రీరాముళ్ళ చూసాము, ఆదరించాము. వాళ్ళ విశేషాలు సో ఆ టైంలో జరిగిన దాని గురించి చెప్పండి. టాలీవుడ్ శ్రీరాముడి గురించి ఏం చెప్తారు? చెప్పుకుందాం. చాలా మంచి టాపిక్ ఇది. రిలివెంట్గా శ్రీరామ నవమి సందర్భంగా ఉన్నది. మొట్టమొదటిసారిగా శ్రీరాముడు అనేసరికి మీరు ఇంకా చిన్నపిల్లలై ఉంటారు. సీతారామ కళ్యాణంలో రాముడు వేషం వేశారు. ఎవరు? హర్నాథ్ గారు. ఫస్ట్ హర్నాథ్ గారే వేశారా? ఫస్ట్ హర్నాథ్ గారే వేశారు రాముడు వేషం. అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చెప్తున్నాను అనమాట. అలాగే ఎపీరియన్స్ కనిపించడం ఎవరైనా మనకి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు కనిపించి ఉండొచ్చేమో కానీ నాకు తెలిసి ఫుల్ లెంత్ రోళ్ళు. సీతారామ కళ్యాణం అనేటి మనకి పెళ్ళిళ్ళలో వినిపించే పాట హర్నాథ్ పాటే కదా. కాకినాడ అమ్మాయి గీతాంజలి సీతగా చేసింది, కాకినాడ అబ్బాయి మన హర్నాథ్ గారేమో రాముడిగా చేశారన్నమాట. అబ్బాయి ఎంత అందగాడు, ఆధారబాహుడు, అరవింద దళాయితాక్షుడు, ఇంత లేసి చెంపకు చేరడేసి కళ్ళు వాడు నిజంగా వస్తున్నట్టయితే ఆ మిథిలా నగరం మురిసిపోయింది అన్నందుకల్లా అంత బాగా చూపించారు. శ్రీరాముడి క్యారెక్టర్ మాత్రం హర్నాథ్ ఉన్నట్టుగా నాకు తెలిసి ఇంకెవరూ కనిపించలేదు అన్నమాట. అంత బాగా హర్నాథ్ చూపించాడు. ఎవరు చూపించారు? ఎన్టీ రామారావు గారు చూపించారు. ఆయన డైరెక్టర్. అది చాలా గొప్ప విశేషమ్మా. ఇప్పుడు కూడా మీకు ఎక్కడైనా పెళ్లి పందిట్లో సీతారాముల కళ్యాణం చూద్దారండి, ఆ పాట వస్తుంది. ఆ పాట వస్తే హర్నాథ్ గ్యాప్ వస్తాడు, గీతాది గ్యాప్ వస్తుంది అన్నమాట. అది మొట్టమొదటిసారిగా ఆయన మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకెవరున్నారు? రాముడిగా ఎవరు చేసినప్పుడు కూడా ఇక్కడ ఎన్టీ రామారావు గారిని మనం మరి ఆయన శాశ్వత రాముడు. ఆయనకి రాముడు అని చెప్తే రాముడి కంటే పెద్ద పాత్ర వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి కంటే పెద్ద పాత్ర శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు కంటే పెద్ద పాత్ర సత్యనారాయణ స్వామి. ఆయన ఇలాగా ఆయన ఏ పాత్రకి ఆ పాత్రే సాటి. ఆయన్ని ఒక పాత్ర పోల్చడానికి వీల్లేదు. కానీ అంజలీదేవి, ఎన్టీ రామారావు గారు స్థిరంగా రాముడు అంటే ఎన్టీ రామారావే, సీతమ్మ అంటే అంజలీదేవి అని వాళ్ళ పాదాలకు పూజలు చేసి పట్టు చీరలు పెట్టినటువంటి ఘనత వాళ్ళిద్దరికీ ఉందమ్మా. కనుక వాళ్ళు ఇంకొకరితో పోల్చలేము. ఆ దేవతా క్యారెక్టర్లు వేయడం కోసమే రామారావు గారు పుట్టారు. అది తీసి పక్కన పెడదాం. తర్వాత రాముడిగా ఇప్పుడు రామాంజనేయ యుద్ధం చిన్న సినిమాల్లో ఈ కాంతారా కూడా చేసేవాడు. కాంతారా గారు కూడా రాముడిగా చేసేవాడు. కొంచెం పొట్టిగా కనిపించేవాడు. మరి ఏదో అన్నట్టుగా ఎన్టీ రామారావు గారిని చూసిన కళ్ళతో మనం చూడలేకపోయాం. కానీ బట్ కాంతారా గారు కూడా శ్రీరాముడిగా ఒప్పాడు. తర్వాత ఇక రాముడు భక్తులు ఇద్దరున్నారు, బాపు గారు, రమణ గారు. వాళ్ళకి రాముడు అంటే తెగ పిచ్చి. బాపు గారి గురించి ఒక చిన్న విషయం చెప్పి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ ముప్పాళ్ళ రంగనాయకమ్మని ఆవిడ రామాయణ విషవృక్షం అని రాసింది. దానికి ముఖ చిత్రం రాయమని చెప్పేసి
ఆయనకి పుస్తకం పంపిస్తే బాపు గారికి ఒక అలవాటు ఉంది. నువ్వెవరో తెలియదు కదా, నేను స్వర్ణ అండి, నేను స్వర్ణ అన్న ఒక పుస్తకం రాశాను, మీరు దయచేసి ఒక బొమ్మ వేసి ఆ స్వర్ణ అని లోగో రాయనంటే, నువ్వెవరో తెలియపోయినా నువ్వు ఆయన్ని అభ్యర్థించావు కనుక నువ్వు ఉత్తరం రాసిన 10వ రోజుకి ఆ స్వర్ణ లోగో రాసి బొమ్మ వేసి పంపిస్తాడు. అంత మహానుభావుడు, అంత అంటే నీ మనిషిలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఇంకొకరు ఉండరు. కానీ ఈవిడ ముప్పాడు రంగనాయకం పంపిస్తాయని రాశారంటే రామ 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 అని చెప్పేసి రామ రామ అంతే, ఆ రామ రామ అని రాసి మొత్తం అంతా పంపించేశారన్నమాట. అంటే కనీసం మిగతా ఉత్తరం రాయడానికి కూడా ఆయన మనసుకి ఆయన నోట్లో వచ్చే పదం రామ 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 అంటే చెంపపెట్టు కొట్టినట్టుగా అనిపించింది అన్నమాట. ఆయన అంతా రాముడు భక్తుడు. తర్వాత తిన్నడి హేమలత అని ఒక రచయితుడు ఉంది, రామాయణ విషవృక్ష ఖండన రాసింది, దానికి బాపు గారు బొమ్మ వేశారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే బాపు గారికి రాముడు అంటే అంత భక్తి. ఆయన కొలిచేది దేవుడు రాముడు, తలుచుకునేది రాముడు. బాపు గారికి ఉంటే రావణ గారికి కూడా ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి సీతా కళ్యాణం అనే సినిమా తీశారు. అందులో ఎవరో మలయాళం ఆర్టిస్ట్ అయినా ఎంత బాగుంటాడో అంటే ఇంత వేసి కళ్ళు ఎలా ఉండేసరికి ఆ జయప్రద ఎవరో హీరోయిన్ తెలియదు నాకు, ఇంకా అందులో ఎవరో హీరోయిన్, కానీ ఎంత బాగా ఉందంటే అదే ఇక్కడ ఆ సీతా కళ్యాణం ఇప్పుడు దెబ్బతిన్నది. నేను దేంట్లో పనిచేస్తున్నాను, అప్పుడు నా కోపం వచ్చేస్తే నేను పెద్ద హెడ్డింగ్ ఓ ఫుల్ పేజీ ఆంధ్రులు కాదు అంధులు అని రాశాను నేను. ఎందుకంత కోపం వచ్చింది మీకు? సీతా కళ్యాణాన్ని ఫెయిల్ చేశారంటే వీళ్ళు గుడ్డోళ్ళు కాదు. అప్పుడు ఏమైందంటే నేనేం చెప్పినా నాకు అదృష్టం ఏంటంటే దానికి సాక్ష్యం వస్తుంటుంది. దానికి వెంటనే ఇమ్మీడియట్గా ఆ రష్యన్ లైబ్రరీలో అది పొందుపరచబడి ఉందన్నమాట సీతా కళ్యాణం. అలాగా అప్పుడు ఆంధ్రులు అయితే నిజంగా అందులో ఎంత గొప్పగా చేశారంటే. ఏంటి రష్యన్ లైబ్రరీలో ఉందా అండి మంది? ఎస్, అసలు మనకున్న 100 ఏళ్ళ సినిమా చరిత్రలో సీతా కళ్యాణం ఒకటి. 100 ఏళ్ళ సినిమా చరిత్రలో తమిళ్లో దిక్కట్ల పార్వతి, తెలుగులో సీతా కళ్యాణం, తర్వాత మళ్ళీ అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల్లో ఇంకేమున్నా లేవు. అలాగే అప్పుడు కీచకుడు పాత్ర వరకు అది కూడా పొందుపరచబడి ఉంది రష్యన్లో. అది ఎస్వి రంగారావు గారు కీచకుడు పాత్ర, కీచకుడిని లైక్ చేశారు వాళ్ళు. అది ఇక్కడ ఎందుకంటే అంత కోపం వచ్చింది. ఆ సీత ఎక్కడ ఎంత అందంగా ఉంది సీత, ఎంత అందంగా ఉన్నాడు రాముడు, ఎంత అందంగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఆ గంగావతారం ఎవరైనా ఆ విధంగా భగీరథుడు భూమి మీద రావడం, భూమి మీద గంగ తీసుకురావడం ఎవరైనా అలా పిక్చరైజ్ చేయగలరా? రాముడు తలంబరాలు సీత తల మీద వేసినప్పుడు ఆ తలంబరాలు సీత లేత చెక్కిళ్ళ మీదకు జారినప్పుడు ఒక చిన్న సిగ్గు వస్తుంది. ఆ సిగ్గు ఎలా వస్తుంది? నీలాలుగా మెరుస్తుంది. ఆ సిగ్గు ఎవరికి చెందిన సిగ్గు? రాముడికి చెందిన సిగ్గు. అందుకే ఆ సిగ్గు నీలాలుగా చెంపల్ని తాగుతూ మెరుస్తుందన్నమాట. ఎవరు చేస్తారు అలాగా అంత భావన? అది ఎంత గొప్ప శృంగార భావన! లేత చెక్కిళ్ళ మీద నీలి మెరుపు అంటే అట్లా అంటే ఆ సీత కానీ ఆ రాముడు కానీ ఆ క్యారెక్టర్ అంత ప్రతి ఫ్రేమ్ కూడా ఒక ఎవరో ఇది మన వర్మ గారు లేకపోతే ఇంకెవరు దాని పికాసో పెయింటింగ్ లాగా ఉంటుంది. చాలా మంచి విశేషాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.